ఇగో మాటతో తంటాలు, మృదువుగా ఆచితూచి మాట్లాడాలి, దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు, కొంత నష్టం జాగ్రత్తగా ఉండాలి. కేటీఆర్ను ఉద్దేశిస్తూ పంచాంగ పఠనం, జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సత్ఫలితాలు, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలట. ఇది హైలైట్ ఉంది అసలు. ఇది ఆ బయట ఎక్కడ ఉంది, ఒక్క నిమిషం వీళ్ళు ఎక్కడో పెట్టి, ఒక్క నిమిషం. చాకిరేవా అనే ఒక ఛానల్ ఉంటుంది. ఇగో ఇది ఒక్కసారి వినండి, భలే గమ్మతున్నది. కరెక్ట్ సరిపోయింది. ఎటుపై ఇది వస్తలేదు వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. మూసుకుచ్చర పూల సొక్క ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. పంచాంగంలో మాటని అదుపులో పెట్టుకోవాలి, నోరు జాగ్రత్త అని చెప్తుంది కేటీఆర్కి. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నాం మనం? ఆన్ ఫస్ట్ డే అని చెప్తున్నాం. బీఆర్ఎస్ పతనానికి కారణం ఈ కేటీఆర్, ఆయన నోరే. మంచిగా 39 సీట్లు జనాలు ఇచ్చినప్పుడు ప్రశాంతంగా ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎండగడుతూ, మేము చాలా పెద్ద తప్పు చేసినాం, మమ్మల్ని క్షమించండి, మేము పెద్ద ఎత్తున అవినీతి చేసినాం, మమ్మల్ని క్షమించండి, తిన్నదంతా కక్కుతాం, క్షమించండి అని ప్రజల్లోకి వెళ్ళుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలే ఓడగొట్టిరు, ప్రజలే మోసం చేసిరు, ప్రజలు మోసపోయినారు, వాళ్ళు ఇచ్చిన హామీలకి నువ్వేం తక్కువ హామీలు ఇచ్చినావు, ఇట్లా ప్రజలను తప్పుపడుతూ వచ్చిండు. తర్వాత కాలంలో అప్పుడప్పుడు మళ్ళా నాదే తప్పు అని మళ్ళీ అనుకునే ప్రయత్నం చేసింది. మళ్ళా ఆ డిఎన్ఏ కదిలిస్తూ ఉంటుంది కదా, నీది ఇది కాదు మెంటాలిటీ, నీది ఫ్యూడల్ మెంటాలిటీ, నీది బయటికి రావాలని మళ్ళీ జనాల్ని తప్పుపట్టడం, వాళ్ళు అయ్యే జనాల్ని తప్పుపట్టడం. అందుకే ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో పంతులు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు ఫస్ట్ అని. మూసుకుచ్చర పూల సొక్క ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఆయన కూడా అర్థమైంది. చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. మూసుకుచ్చర పూల సొక్క ద్వితీయంలో సో ఇట్లా పంచాంగ శ్రవణంలో కేటీఆర్ అనవసరంగా ఈడ కూడా మళ్ళీ దొరికిండు. ఈ ఎవరి పంచాంగం వాళ్ళదే అండి. ఈ పంచాంగం పార్టీ ఆఫీసులలో జరిగేది మరి ఎట్లుంటుందో, పంచాంగం అంటే ఒకటే ఉండాలా, పంచాంగ శ్రవణం అనేది ఒకటే రకంగా ఉండాలి. ఏ పార్టీ ఆయనకు అనుకూలంగా ఆ పార్టీ అయిన పంచాంగం ఉంటుంది.